యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నానండి. దేవుని వాక్యం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో కూడా రండి 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 అనే పదాలు మనం ఎక్కువగా చూడొచ్చు. అది హిజ్కియా కాలంలో యెషయా ప్రవక్త ఈ మాటలు రాస్తున్నాడు. అది ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తా ఉన్నాడు. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని సర్వలోక మానవాళిని ప్రేమించి సర్వలోక మానవాళికి దేవుడు ఈ ఆహ్వానము అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక యేసు నామంలోనే పాపికి రక్షణ. ఏ నామంలో కూడా మనము రక్షణ పొందలేము. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలని అనేక మంది పిలువబడే వాళ్ళు ఉన్నారు. కానీ అయితే మానవుని ప్రేమించి మానవుని పాపం కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు యేసు ప్రభుల వారు మాత్రమే. అంతేకాదండి, నా యొద్దకు రండి అని పిలిచిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. ఎవ్వరు పిలిచలేదండి, ఎవ్వరు ఆ మాటలు చెప్పలేదు. అద్భుతమైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి ఆహ్వానం. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఏమి ఆ యొద్దకు వస్తే మనకేం దొరుకుతుంది అంటే నీకు విశ్రాంతిని ఇస్తానంటా ఉన్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఈ లోకంలో మానవుడు ప్రయాసపడతా ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు, కనుక ఓటీలు చేస్తా ఉన్నాడు, శరీరాన్ని నల్లగొట్టుకుంటా ఉన్నాడు, రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రయాసపడుతున్నాడు. మానవునికి నెమ్మది లేదండి, మానవునికి శాంతి లేదు, అంతా కూడా ప్రయాస. అందుకే ప్రసంగి గంధకత్ అంటాడు, వ్యర్థం వ్యర్థం సమస్తం కూడా వ్యర్థం, సూర్యుని కింద నరులు పడు ప్రయాసం అంతా కూడా వ్యర్థం. కనుక ఇంకా నువ్వు ప్రయాసపడుతూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? హిజ్కియా రాజు కాలంలో ఉన్నటువంటి ఆ యెషయా ప్రవక్త ఆహ్వానం నూతన నిబంధనలో మత్తయి సువార్త 1:28 నీ కొరకే ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసునంతకు వస్తే నీ భారం అంతా తీసేస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. సోదరి సోదరుడా, పాప జీవితం నుంచి నువ్వు బయటికి రా. పాపం నిన్ను పట్టుకుంటుంది, పాపం నీకు అవమానం కలుగజేస్తుంది, పాపం నీకు సిగ్గు కలుగజేస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ నిత్యమైనటువంటి మరణం, నిత్యమైనటువంటి ఎడబాటు నుంచి నేను తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకు నిత్య రాజ్యం సిద్ధపరిచినాడు. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు పాపక్షమాపణ పొందాలా. పాపక్షమాపణ ఇచ్చేవాడు యేసు ప్రభు ఒక్కడే, ఎవ్వరు ఇయ్యలేరు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ మాటలు వింటే నా సోదరి సోదరుడా, యేసు ప్రభుని వద్దకు రా. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడు. మాట, చిన్న మాట ప్రార్థన చేసుకో. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. దేవుడి కొన్ని మాటలు దీవించింది గాక. మీ అందరికీ ప్రైజ్.